బుల్లితెరపై శ్రీముఖికి మంచి క్రేజ్ ఉంది. ఈవెంట్లు, ఎంటర్టైన్మెంట్ షోలు అంటూ బిజీగా ఉన్న శ్రీముఖి బిగ్ బాస్ 3వ సీజన్ తో కాస్త వెనుకబడింది. బిగ్ బాస్ షోతో శ్రీముఖి మీద నెగిటివ్ పెరిగిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు ఎక్కువగా ఆఫర్ రాలేదు. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలతో శ్రీముఖి దుమ్ము లేపేస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీద కూడా శ్రీముఖి బాగానే మెరుస్తూ ఉంటుంది. కానీ ఆమెకు సినిమాలో సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు. సోషల్ మీడియా బుల్లితెరలో వచ్చినంత క్రేజ్ సినిమాల ద్వారా రావడం లేదు. శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై షోలు చేస్తూ బిజీగా ఉంటుంది. సీరియల్ ఆర్టిస్టులతో శ్రీముఖి ఆడించే ఆటలు, ఆమె చేసే షోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అవినాష్ తో శ్రీముఖి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కామెడీ బాగానే వర్కౌట్ అవుతుంది. తాజాగా ఆమె అభిమానంతో ముచ్చట పెట్టింది. అందులో ఆమెను ఇలా ప్రశ్న అడిగారు. నిన్ను బాగా ఇరిటేట్ చేసే ఫ్రెండ్, కేరింగ్ గా చూసుకునే ఫ్రెండ్ ఎవరు అని అడిగితే ఆర్జే చైతో అవినాష్ పేర్లు శ్రీముఖి చెప్పింది. ఎంటర్టైన్మెంట్ షోలను మాత్రం వదలొద్దు అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్లు పెడుతున్నారు. అభిమానులు, ఆడియన్స్ సపోర్ట్ ఉన్నంత వరకు బుల్లితెరను వదలను అని శ్రీముఖి తెలిపింది. ఇంకా తన బకెట్ లిస్ట్ లో చాలా ప్రదేశాలు ఉన్నాయని తెలిపింది. వెకేషన్లకు వెళ్లాల్సిన లిస్టు పెట్టింది. ఇక శ్రీముఖికి పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని ఓ నెటిజన్ అడిగితే ఫేమస్ డైలాగ్ షేర్ చేసింది. లక్ష్మీ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లుగా అంటే అది అరే రామ్ అంటూ బ్రహ్మానందం ఫన్నీ సీన్ పెట్టేసింది. అంటే పెళ్లి మీద ఇంకా ఆలోచన రాలేదని, అసలు అప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదన్నట్లుగా చెప్పేసింది శ్రీముఖి. కానీ ఒకప్పుడు అయితే శ్రీముఖి పెళ్లి మీద క్లారిటీ ఉండేది. 2-3 ఏళ్లలో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటారని చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం వరుస షోలతో బిజీగా ఉంటుంది. తన వయసు 31 అని ఓ నెటిజన్ కి రిప్లై ఇచ్చింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.